అది ఒకప్పుడు బందిపోట్ల అడ్డ, దారి దోపిడీలే ప్రధాన వృత్తిగా ఉండేది. ఇప్పుడు మహిళల కృషితో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. తుపాకీలు పట్టిన చేతుల్లో నాగళ్లు కనిపిస్తున్నాయి. సేద్యం చేస్తూ పలువురికి సాయం చేస్తున్నారు. ఇంతకీ ఈ మార్పు ఎలా సాధ్యమైంది? వాచ్ దిస్ రిపోర్ట్. ఇది చెంబల్లోయ పరిధిలోకి వచ్చే రాజస్థాన్లోని కరౌలి జిల్లా. ఒకప్పుడు బందిపోట్లకు పుట్టిల్లు. పురుషులు దోపిడీలు చేయడం, అడవుల్లోకి పారిపోవడం, మహిళలు గ్రామాల్లో బిక్కుబిక్కుమంటూ బతకడం నిత్యకృత్యం. పోలీసులు ఎప్పుడొచ్చి ఎత్తుకెళ్తారో, ఎవరు ఎటువైపు నుంచి వచ్చి మీద పడతారో తెలియక ఇబ్బంది పడేవారు. గ్రామాల్లో భూములున్నా సరైన వర్షాలు లేక, పడ్డ వర్షాన్ని కాపాడుకునే మార్గాలు తెలియక కరువుతో కరౌలి జిల్లాలోని ప్రాంతమంతా అల్లాడిపోయేది. సాగు, తాగునీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు. అయితే అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ ప్రాంతం అతివల కృషితో సస్యశ్యామలంగా మారింది. ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ ప్రాంతంలోని బందిపోట్ల భార్యలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నీటి వనరులను పునరుద్ధరించారు. తమ భర్తలతో దోపిడీలను మాన్పించారు. ఇప్పుడు ఈ ప్రాంతంలోని కుటుంబాలన్నీ వ్యవసాయం చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాయి. పదిహేనేళ్ల క్రితం కరువు కాటకాలతో కకావికలమైంది. ఎడారిలా మారింది. వర్షపాతం తగ్గిపోవడం, వాతావరణ మార్పుల వల్ల నీటి వనరులు ఎండిపోయాయి. ఎడారిని తలపించింది. వ్యవసాయం, పశుపోషణ లేక ప్రజలు అల్లాడిపోయేవారు. మరో మార్గం లేక అక్కడి పురుషులు దోపిడీలకు పాల్పడేవారు. పూలందేవి గ్యాంగ్స్ లో కలిసిపోయేవారు. అక్కడి మహిళలు రోజు భయంగా బతికేవారు. తమ భర్తలు ఇంటికి వస్తారో రారో అనే భయం వారిని వెంటాడేది. 1951-2000 మధ్య ఈ ప్రాంతంలో ఏటా 722.1 మిల్లీమీటర్లు నమోదయ్యే వర్షపాతం 2001-2011 నాటికి 563.94 మిల్లీమీటర్లకు పడిపోయింది. అల్వార్ కేంద్రంగా పనిచేసే తరుణ్ భారత్ సంఘన్ అనే ఎన్జీఓ సహాయంతో 2010లో అక్కడి మహిళలు మార్పునకు శ్రీకారం చుట్టారు. భయాన్ని వీడి జీవితాలను బాగు చేసుకునే పని మొదలుపెట్టారు. ఆయుధాలు, అడవులను వీడి ఇళ్లకు చేరుకునేలా తమ భర్తలను ఒప్పించారు. అందరూ కలిసి కరౌలిలోని పాత చెరువుల పునరుద్ధరణ పనులను చేపట్టారు. కొత్త నీటి కుంటలను తవ్వారు. వచ్చిన నీటితో రకరకాల పంటల్ని పండిస్తూ ఒక్కో రైతు ఏటా ₹1,00,000 సంపాదిస్తున్నారు. చిరుధాన్యాల నుంచి కూరగాయల వరకు ఎన్నో పంటలు సాగు చేస్తూ ఇక్కడి రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. बरसात भी कम होती थी और पानी रुकता भी नहीं, तो कुछ होता नहीं, वातावरण में फर्क हुआ। नहीं तो इतनी गर्मी नहीं थी, गर्मी तो थी लेकिन बड़ी। बरसात पहले हर मौसम से होती थी, वो अब नहीं है क्योंकि आगे पीछे हो जाती। माथे पे औरतें लाती थी, यहाँ से नहीं बाप से लाते थे, तो खेती मतलब परेशानी जदी के हाथ कार पड़ता। కరౌలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో 500 వరకు కుంటలను ఎన్జీఓ తవ్వించింది. ఒక్క అలంపూర్లోనే 16 కుంటలను గ్రామస్తులు తవ్వుకున్నారు. కొందరు రైతులైతే అందరి కోసం కుంటలు తవ్వేందుకు సొంత భూములను సైతం ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు గన్నులతో హల్చల్ చేసిన కుటుంబాలు ఇప్పుడు నాగళ్లను పట్టి సాగుబాటలో సాగుతున్నారు. The seasonally irrigated area has been significantly increased from 15 hectare to 123 hectare. In addition to this, project settlements are now connected to the several government departments. As the initiatives makes the harvested water available for irrigation, stone mining laborers are returning to the farming. As a result, the number of young people migrating has also decreased due to numerous chances for self-employment by working on their farmland. यहाँ की स्थिति पानी पड़ता जो बह के निकल जाता और किसी जानवर को ना कोई पानी नहीं रुकता, वैसे चला जाता। अब ये संस्था आई है जो कि बाद में मतलब पानी रुका हुआ है तो इसमें जानवर भी पी लेते हैं और कछु खेती भी होना चालू हो जाएगी। ज्यादा दिक्कत थी, उसका समाधान हो गया। गांव में सारे गांव में लगभग पानी की सारी जगह व्यवस्था हो गई। हमने यहाँ से 3 जगह नल के पॉइंट लगा दिए, उससे सारा गांव अपने अपने हिसाब से पानी एडजस्ट कर लेता है।
बाकी इस संस्था ने हमारे यहाँ पर చెరువులు కుంటలు ఎండిపోయినా బావుల్లో నీరు అట్టడుగుకు చేరినా ఇక్కడ వ్యవసాయం అసాధ్యమని నిపుణులు తేల్చేసినా ఇక్కడ మహిళలు మాత్రం పట్టువిడవని విక్రమార్కుల్లా ప్రయత్నించి విజయం సాధించారు. చెంబల్ లోయలో బందిపోట్లుగా ఉన్నప్పుడు 40-50 కేసులు నమోదైన వారు సైతం వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ పలువురికి సహాయం చేస్తున్నారు. మార్పునకు శ్రీకారం చుట్టిన తమపై కేసుల్ని ఎత్తేయాలని కోరుతున్నారు. బందిపోట్ల దాడులు లేదా బందిపోట్ల ఎన్కౌంటర్లు అనేటువంటి వార్తలు ఎక్కడ మనకి వినిపించడం లేదు. వాళ్ళందరూ కూడా వ్యవసాయం, ఇతర వృత్తులు లేదా కార్మికులుగా, వలస కార్మికులుగా అనేక రూపాల్లో ఇతర జీవనాధారాన్ని ఎంచుకున్నారు అనేది మనకి స్పష్టం. అయితే గడిచినటువంటి 70 సంవత్సరాలుగా ఈ మార్పు జరిగినప్పటికీ ఇంకా అక్కడ కులపరమైనటువంటి వివక్ష, అదేవిధంగా లింగ వివక్ష, మహిళల పట్ల వివక్ష, అణచివేత అనేటువంటిది ఆ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కరౌలీలో చేపట్టిన నీటి సంరక్షణ చర్యల కారణంగా ఇక్కడ సెన్ని నదిని ఎప్పుడు చూసినా నీటితో కళకళలాడుతోంది. దశాబ్దం కిందటి వరకు ఈ నది దీపావళి తర్వాత ఎండిపోయేది. కానీ ఇప్పుడు మండు వేసవిలోనూ నీటితో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 5 నుంచి 10 అడుగుల్లోనే భూగర్భ జలం లభిస్తోంది. అంటే గంగా ఉప్పొంగిందనే అర్థం. వ్యవసాయంతో పాటు ఇక్కడ సంపద పెరగడంతో నేరాలు తగ్గిపోయాయి. పోలీస్ స్టేషన్లను ఎత్తివేయాల్సిన పరిస్థితి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాటర్తో జీవితాలకు స్థిరత్వం వచ్చిందంటున్నారు నిపుణులు. అక్రమ మైనింగ్ ను సైతం కరౌలి జిల్లా వాసులంతా ఒక్కటై అడ్డుకున్నారు. దీంతో గ్రామాల్లో ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమైంది. ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాల్లోనూ ఇలాంటి మార్పే కనిపించింది. అక్కడ కూడా పాత బందిపోటు దొంగలంతా కలిసి నీటి సంరక్షణ చేపట్టి వ్యవసాయ బాట పట్టారు. నీటి కొరత వల్ల దశాబ్దం క్రితం వరకు కరౌలి జిల్లాలో పెళ్లి సంబంధాలను సైతం ఎవరూ చేసుకునేవారు కాదు. ఇప్పుడు మహిళల పట్టుదల చూసి ఇక్కడి వారినే వివాహమాడేందుకు తహతహలాడుతున్నారు. పెళ్లిళ్లపై కాకుండా పిల్లలకు మంచి చదువు, జీవితాన్ని ఇవ్వాలనే తలంపుతో ఉన్నారు ఇక్కడి వారు. ఇది రాజస్థాన్లోని చంబల్ ప్రాంత మహిళలు సాధించిన విజయం.